నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో ప్రధానమైన వార్తగా రాబడిలో 34% అప్పులకే 6.71 లక్షల కోట్లకు చేరిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అనే ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో ఈనాడు పత్రిక ఒక ప్రధానమైన వార్తగా తీసుకుంది. దాంతోపాటుగా రాష్ట్రాన్ని దివాలా తీయించారు, అప్పు కావాలని రోజు ఆర్బీఐ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి అని ఆ శ్వేతపత్రంలో ఉన్న జిస్టును ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో మాట్లాడిన నాయకులు ఉపన్యాసాలన్నీ కూడా ఒక దగ్గర ఇచ్చింది. లెక్కలన్నీ తప్పుల తడకని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అన్నారు. అప్పు తీర్చడానికి అప్పులు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు మాట్లాడని కూడా ఒక దగ్గర టాప్ ప్రయారిటీ కింద ఈనాడు పత్రిక తీసుకున్నది. ఇక 33 నేరాల్లో జైలు శిక్ష పెంపు, దేశమంతా జీరో ఎఫ్ఐఆర్, సత్వర న్యాయానికి సమయ నిర్దేశం అని కొత్త నేర బిల్లుల ఆమోదం, 3 నేర బిల్లులను ఆమోదించిన లోక్సభ, దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక యుద్ధబేరి మోగిందని తెలుగుదేశానికి సంబంధించిన ఆంధ్రలో జరిగిన తెలుగుదేశం సంబంధించిన లోకేష్ పాదయాత్రకు సంబంధించిన వార్తను హైదరాబాద్ ఎడిషన్లో ఈనాడు పత్రిక మొదటి పేజీలో బాటంలో హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానల్లో క్రీడా పురస్కారాల్లో తెలుగు వెలుగులు అనే ఒక వార్తను ఇయర్ ప్యానల్లో హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతికి కూడా 6,71,757 కోట్లు, ఇది తెలంగాణ అప్పు, మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత ప్రభుత్వం అని, ఇది తెలంగాణ అప్పు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత ప్రభుత్వం అని హెడ్డింగ్తోని ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక బీఆర్ఎస్ది ఆర్థిక విధ్వంసం అని, నీళ్లు అమ్ముతామని చెప్పి అప్పు తెచ్చారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలున్నాయి. ప్రగతిదారులను నిర్మించామని 2 లక్షల కోట్ల బడ్జెట్ను 2.9 లక్షల కోట్లకు పెంచామని హరీష్ రావు చేసిన కామెంట్లు అన్నీ ఒక దగ్గర ఇచ్చి హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. వీటితో పాటుగా ఆర్థిక అరాచకమని బట్టి విక్రమార్క చేసిన కామెంట్లను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇక యువగలం పోటెత్తిన జనమని దద్దరిల్ల ముగింపు సభ, ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జనని హైదరాబాద్ ఎడిషన్లో ఆంధ్రజ్యోతి పత్రిక కూడా మరొక ప్రధానమైన వార్తగా తెలుగుదేశం వార్తను తీసుకున్నది. ఇక అప్పులు చేయొద్దు, ప్రజలపై భారాలు మోపొద్దని బీజేపీ నాయకులు చేసిన కామెంట్ ఉంది. ఇక రమేష్ రెడ్డి గడల అవుట్, డిఎంఈ డిహెచ్లను మార్చిన సర్కార్, వైద్య విద్య సంచాలకులుగా డాక్టర్ త్రివేణి అని మరొక వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇక రాజద్రోహం ఇకపై దేశద్రోహం, ప్రభుత్వాన్ని అంటే ఊరుకుంటాం, దేశాన్ని విమర్శిస్తే జైలుకే, ప్రపంచంలోని అత్యాధునిక న్యాయ వ్యవస్థని నేర బిల్లులకు సంబంధించిన వార్తను బాటంలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక సన్నద్ధంగా ఉండండి, కోవిడ్ సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేసింది. ఇక బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన వార్త ఉన్నది. దీంతోపాటు సిర్పూర్ యూలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత చలి తీవ్రతకు సంబంధించిన ఒక వార్త కూడా ఉన్నది. ఇక ధన్కడ్కు సంఘీభావం, స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అని ఒక వార్త ఉంది. ఇక పోచంపల్లి అభివృద్ధికి కృషి అని రాష్ట్రపతి ఆ గ్రామాన్ని సందర్శించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో ఎప్పట్లాగానే ఇయర్ ప్యానల్లో సమిష్టిగా రాణిస్తేనే క్రికెట్ సంబంధించింది, గరిష్టాల వద్ద బేర్ అటాక్ అనే ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా మిమిక్రీపై ఆగ్రహ జ్వాలలు అనే ఒక వార్త ఉన్నది. ఇక డొనాల్డ్ ట్రంప్కి షాక్ అనే వార్త, ఢిల్లీ నుంచి అయోధ్యకు విరామం అనే ఒక వార్త ఉన్నది. ప్రజాస్వామ్యం ఊపిరి తీస్తున్నారని సోనియా గాంధీ సంబంధించిన వార్తను లోపలి పేజీలకు ఇండికేషన్ ఇచ్చి హైలైట్ చేసిన సాక్షి దినపత్రిక. ఇక సభలో శ్వేతపత్రంపై ఫైర్, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల అంశంపై శాసనసభలో వాడి వేడి చర్చ అని ఒక వార్త ఉన్నది. ఇక ప్రాజెక్టులపై విచారణ, దోషులకు శిక్ష ఖాయమని ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో మాట్లాడిన వార్త ఉన్నది. ఇక 3 క్రిమినల్ బిల్లులకు ఆమోదం అని అమిత్ షాకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. బిల్లుల ఆమోదం సంబంధించిన వార్తగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన అంశానికి సంబంధించిన ఒక వార్త ఉంది. రాష్ట్రాన్ని దివాలా తీయించారని బట్టి శ్వేతపత్రాల హామీ ఎగవేత పత్రాలని హరీష్ రావు చేసిన కామెంట్లు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా డిహెచ్గా రవీంద్ర నాయక్ అనే వార్త, బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అని మరో వార్త ఉన్నదిగా చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పదని రాష్ట్రపతి సంబంధించిన వార్త కూడా ఉన్నదిగా కరోనా కేసుల ఉధృతి అని సాక్షి బాటంలో హైలైట్ చేసింది. పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం అని మరొక వార్త కూడా ఆంధ్ర సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. వీటితో పాటుగా జాతీయ పురస్కారాల్లో తెలుగు వెలుగులను మరో వార్తను కూడా తీసుకున్నది. ఇక చిన్నపల్లెపై చిన్న చూపు అనే మరో వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రధానంగా సాత్విక్ జోడికి కేల్ రత్న అనే ఒక వార్త ఇయర్ ప్యానల్ హైలైట్ చేసింది. ఇక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 భృతి చెల్లింపని
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అంటూ నిరుద్యోగ భృత మేమెప్పుడన్నాం, అసెంబ్లీ సాక్షిగా బట్టి నాలుక మడతని నమస్తే తెలంగాణ ఒక వార్తను కథనాన్ని హైలైట్ చేసింది. వీటితో పాటుగా ఆర్థికంపై శ్వేతపత్రం కాదు ఎగవేత పత్రం అని అసెంబ్లీలో శ్వేతపత్రానికి సంబంధించిన వాడి వేడి చర్చను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా నా తెలంగాణను కాపాడేందుకు చెప్తున్నానని ఎంఐఎం నేత కామెంట్ ఉన్నది. ఇక్కడ అంతా ఖరాబ్గా ఉందని మేము చెప్పడం లేదు అని శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్య కూడా ఇక్కడ ఉన్నది. దీంతో పాటుగా కుటుంబం అన్నగారి కుటుంబం అని ఒక వార్తను, రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్తను, వారి కుటుంబ సభ్యులను మీ సీఎం తమ్ముడు కొండలరెడ్డికి కాన్వాయ్ 2+2 గన్మెన్ భద్రత కూడా ఇచ్చిన సర్కారని ఒక వార్తను హైలైట్ చేసింది. ఇక రాయలసీమ లిఫ్టును అడ్డుకోండి మరొక వార్త కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికల్లో ఆయా పత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.